హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. సో వీడియో చూడడం స్టార్ట్ చేసినప్పుడే వీడియోకి అయితే లైక్ చేయండి. ఈరోజు వీడియోలో నేను మోస్ట్ రిక్వెస్టెడ్ క్వశ్చన్స్ అని చెప్పాలి. సో చాలామంది నన్ను రిక్వెస్ట్ చేస్తున్న ఒక 2 క్వశ్చన్స్కి ఈరోజు అయితే నేను సమాధానంగా ఈ వీడియో అయితే ఇస్తున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఐడి కార్డ్ ఎక్స్పైర్ అయిపోయిన వాళ్ళకి రెన్యువల్కి ఫీ ఎంత ఉంటుంది, అలాగే ప్రాసెస్ ఏంటి, సో ఇది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళకి ఎన్రోల్మెంట్ చేస్తున్నారా లేదా, సో దానికి సంబంధించి ఓపెన్ డిగ్రీ వాళ్ళ గురించి నేనైతే కంప్లీట్గా చెప్పబోతున్నాను. సో ఎందుకంటే ఓపెన్ డిగ్రీ మీద చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంతవరకు నాకు దాని మీద అంత అవగాహన ఉండేది కాదు ఒకప్పుడు, ఎందుకంటే మనకి ఎప్పుడు ఓపెన్ డిగ్రీలో చేయలేదు కాబట్టి. బట్ ఇప్పుడు ఎక్కువ మంది నన్ను అడుగుతున్న కారణంగా నేను దీని మీద ఎన్రోల్మెంట్కి సంబంధించి అయితే కనుక్కోవడం జరిగింది. కాబట్టి ఈ 2 విషయాలపైన అయితే ఈరోజు వీడియో ఉంటుంది. సో ఫస్ట్ అయితే రెన్యువల్కి సంబంధించి ఫీజు ఉంటుందా లేదా అంటే ఫీజు అయితే లేదు. సో మొన్న వీడియోలో నేను ఫీ గురించి నాకు తెలియదని చెప్పాను, కానీ చాలామంది నాకు వెళ్ళిన వాళ్ళు చెప్పారనమాట. సో రెన్యువల్కి అయితే ఎలాంటి ఫీజు వాళ్ళు తీసుకోవట్లేదు, ఎందుకంటే ఫస్ట్ మనం ఎన్రోల్మెంట్ కట్టిన ఫీజే చాలా ఎక్కువ. కాబట్టి ఇప్పుడు అసలు ఎలాంటి ఫీజు అయితే వాళ్ళు తీసుకోవట్లేదు, జస్ట్ మీరు వెళ్తే చాలు. ప్రాసెస్ ఏంటి అంటే మన దగ్గర ఉన్న టెంపరరీ ఐడి కార్డ్ ముందు ఇచ్చారు కదా, సో అది, అట్లానే ఇంకోటి మనకి ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది కదా, ఆ 2 తీసుకుని జస్ట్ మీరు అక్కడికి వెళ్తే చాలు. అక్కడ ఏం చేస్తారంటే ఆ డేట్ కొట్టేసి ఇంకొక డేట్ వేసి అక్కడ మనకి సిగ్నేచర్ అనేది చేస్తారు. సో ఇదే ప్రాసెస్, అంతకుమించి ప్రాసెస్ ఏమీ లేదు. ఇంకొక విషయం ఏంటంటే 2 ఇయర్స్ పూర్తి అయిపోయిన వాళ్ళు, అంటే 6 నెలల తర్వాత ఎక్స్పైర్ అయిపోతే వెళ్తే 2 ఇయర్స్ వరకు రెన్యువల్ చేస్తారు, అది ఓకే. మరి అసలు 2 ఇయర్స్ ఇంకా కంప్లీట్ అయిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా చాలామంది అడుగుతున్నారు. ఏంటంటే మీరు ఇంకా వెళ్ళాల్సిన పనేమీ లేదు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే వీళ్ళు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత 2 ఇయర్స్ వరకు కూడా ప్రాక్టీస్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి వాళ్ళకి రెన్యువల్ అనేది చేస్తున్నారు. అంటే రెన్యువల్కి ఛాన్స్ ఉంది కాబట్టి, చేసుకోకపోతే జనరల్గా యాక్సెప్ట్ అనేది చేయరనమాట. కానీ మీకు ఆల్రెడీ అయిపోయింది కాబట్టి, ఎక్స్పైరీ అంటే రెన్యువల్ చేసే టైం పీరియడ్ కూడా అయిపోయింది కాబట్టి మీకు ఎలాంటి రెన్యువల్స్ అవసరం లేదు. సో ఈ విషయం అయితే నిన్నే తెలంగాణ బార్ కౌన్సిల్లో కూడా ఒకరు వెళ్ళారనమాట, ఆయనకు అనుకున్న విషయం. సో 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, మాకు రెన్యువల్ ఏంటంటే అవసరం లేదని చెప్పారు. సో ఆయన వెళ్ళారు కాబట్టి డిక్లరేషన్ రాయించుకున్నారంట, ఎందుకు ఫెయిల్ అవ్వారు, లేకపోతే ఎందుకు 2 సంవత్సరాలుగా మీరు ఏవి పూర్తి చేయకపోయారనే కాన్సెప్ట్ మీద వాళ్ళు ఏదో ఒక లెటర్ రాయించుకున్నారు. అసలు వెళ్ళకపోతే లెటర్ కూడా రాయక్కర్లేదు. సేమ్ మనకి ఏపీ బార్లో కూడా అంతే ఉంటుంది. 2 ఇయర్స్ తర్వాత రెన్యువల్స్ అనేది చేయరు, ఎందుకంటే ఇంకా చేసే ఆప్షన్ లేదనమాట. 2 ఇయర్స్ తర్వాత మీరు ఇంకా ఏవి రాసుకోవడమే, అంటే ఇన్ జనరల్గా కోర్టుకి మీకు వెళ్ళడానికి ఆపర్చునిటీ ఉండదు. సో కోర్టుకి వెళ్ళడం కోసంగా అయితే మనకి ఇది ఉంటుంది అంతే. సో ఎవరైతే 2 ఇయర్స్లో అంటే 2 ఇయర్స్కి ఇంకా తక్కువ టైం పీరియడ్ ఉందో, సో వాళ్ళైతే రెన్యువల్ చేయించుకోండి. అంతకన్నా టైం ఉన్న వాళ్ళు అంటే అయిపోయిన వాళ్ళైతే ఇంకా ఏం అవసరం లేదు. సో అదే కార్డ్తో అయితే మీరు ఎగ్జామ్ అయితే రాసేసుకోవచ్చు, దానిలో అయితే మనకి ప్రాబ్లం ఏమీ ఉండదు. కాబట్టి రెన్యువల్ గురించి అయితే ఇంతే. జనరల్గా రెన్యువల్ తర్వాత మీకు కోర్టుకి వెళ్ళడానికి ఆపర్చునిటీ, మీరు అసలు వెళ్ళను అనుకున్నా కూడా ఏం కాదు, కాకపోతే మీకు ఛాన్స్ ఉండి కూడా మీరు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయనట్టే కదా అన్న ఇది వస్తుంది కాబట్టి సిఓపి అప్పుడు ప్రాబ్లం అవుతుంది. అందుకని రెన్యువల్ టైం ఉన్న వాళ్ళ మట్టికి చేయించుకోవాలి, లేని వాళ్ళు వదిలేసేయాలని అయితే నేను కనుక్కున్న విషయం. సో ఇది. నెక్స్ట్ ఓపెన్ డిగ్రీ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక ఇది మనం ఏపీ తెలంగాణ 2 రకాలుగా విడగొట్టి అయితే మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఏపీ బార్ కౌన్సిల్లో వచ్చేసరికి ఏదైనా ఒకటి ఓపెన్ డిగ్రీ, అంటే ఇంటర్ డిగ్రీ 2 ఓపెన్ ఉండకూడదు, ఏదైనా ఒకటి ఉంటే చేస్తారు. చాలామంది నాకు 10th ఇంటర్ కూడా ఓపెన్ ఉండింది, అంటే 10th ఇంటర్ డిగ్రీ అన్నీ ఓపెన్, ఎల్ఎల్బి ఒక్కటే రెగ్యులర్ ఉంది అన్నారు. సో జనరల్గా ఎల్ఎల్బి రెగ్యులర్ ఉంటే మ్యాక్సిమం చేస్తున్నారు, కాకపోతే మొత్తం అన్నీ కూడా ఫుల్గా ఓపెన్ ఉంటే కనుక ఇక్కడ కూడా రిజెక్ట్ చేసే అవకాశం అనేది ఉంది. కాబట్టి ఏదైనా మీరు ఒకటి ఓపెన్ డిగ్రీ కోర్సులో చేస్తే యాక్సెప్ట్ చేస్తారు, మీరు 2 కూడా చేస్తే అక్కడ మీరు ఒకసారి వెళ్ళి ఇంకా ట్రై చేసుకుని, ఎందుకంటే తెలంగాణలో వేరే సంగతి. అసలు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఉన్న జస్ట్ వెళ్ళి ట్రై చేయండి, చేస్తున్నారో లేదో చూసి నాకు ఒకసారి కామెంట్ చేయండి. బట్ ఒకటైతే మీకు ఓపెన్ డిగ్రీ ఉంటే కనుక ఎన్రోల్మెంట్ అనేది చేస్తున్నారు, ఎందుకంటే చాలామంది చేయించుకున్న వాళ్ళు ఉన్నారు ఓపెన్ డిగ్రీ ఒకటి ఉన్న వాళ్ళు. తర్వాత మీరు తెలంగాణలో తీసుకుంటే అస్సలు ఓపెన్ డిగ్రీ ఉన్న వాళ్ళకి ఎన్రోల్మెంట్ చేయట్లేదు, చాలామంది వెళ్ళి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా నాకు చెప్పడం జరిగింది. సో తెలంగాణలో ఓపెన్ డిగ్రీ ఉంటే ఎన్రోల్మెంట్ అనేది ఖచ్చితంగా ఇవ్వట్లేదు. సో వాళ్ళంతా కూడా వచ్చి ఏపీలో ఎన్రోల్మెంట్ చేయించుకున్నారు.
సో అది అంటే వేరే ఒక స్టేట్లో చదివి ఒక స్టేట్లో ఎన్రోల్మెంట్ తీసుకోవచ్చా అని కూడా చాలామంది అడుగుతున్నారు. కాబట్టి ఒక స్టేట్లో చదివినా సరే ఇంకొక స్టేట్లో ఎన్రోల్మెంట్ అనేది ఖచ్చితంగా తీసుకోవచ్చు. అంటే మనం ఎన్రోల్మెంట్ ఫీ ఏ స్టేట్లో పే చేస్తే ఆ స్టేట్లో మనకి ఇస్తారనమాట. దానిలో ఈ స్టేట్ అని ఏమీ లేదు. సో ఏ స్టేట్ వల్ల అయినా సరే ఓపెన్ డిగ్రీ మీ స్టేట్లో ఎలా లేకపోతే మా ఏపీకి వచ్చేసి అయితే చేయించుకోవచ్చు. సో ఒక ఓపెన్ డిగ్రీ ఉంటే ఇక్కడైతే చేస్తున్నారనమాట. ఇది నేను చెప్పే విషయం కాదు. చాలామంది వెళ్ళి కనుక్కుని తెలంగాణలో ఎన్రోల్మెంట్ ఫెయిల్ అయ్యి మళ్ళీ ఏపీలో చేసుకున్న వాళ్ళు కూడా ప్రూఫ్తో సహా ఉన్నారు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. లేకపోతే ఈ విషయం నాకు కూడా తెలిసి ఉండేది కాదు. సో చాలామంది స్టూడెంట్స్ నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మీ ద్వారా అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది కాబట్టి మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. సో కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అయితే కనుక నాకు ఎవరైతే అడ్వకేట్స్ తెలంగాణలో ఫెయిల్ అయ్యి ఏపీలో చేయించుకున్నారు. సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట. కాబట్టి నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను కదా, ఎక్స్పీరియన్స్ని నేను బాగా బిలీవ్ చేస్తానని. కాబట్టి ప్రాక్టికల్గా జరిగిందే మీకు చెప్తున్నాను. మీకు తెలంగాణలో అట్లా ఓపెన్ డిగ్రీలో ఫెయిల్ అయితే మీరు వెళ్ళి ఏపీలో చేయించుకోవచ్చు. సో ఏపీలో చేయించుకుని ప్లేస్ ఆఫ్ ప్రాక్టీస్ ఎక్కడైనా పెట్టుకుని మీరు చేసుకోవచ్చు అనమాట. అంటే ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ కింద చేసుకున్నప్పటికీ కూడా మనం ఇండియాలో ఎక్కడైనా ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. ఏదైనా లోకల్ బార్లో అయినా మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు. దానిలో మనకి ఎలాంటి అబ్జెక్షన్స్ ఉండవు. మీరు ఈ విషయంలో అయితే వరీ అవ్వాల్సిన పనేమీ లేదు. కాబట్టి మీకు రెన్యువల్ గురించి అట్లనే ఓపెన్ డిగ్రీ గురించి అయితే నేను క్లారిటీగా చెప్పానని అనుకుంటున్నాను. అలానే ఇంకా ఎవరైనా ఏబీ కోచింగ్లో జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి. ఇంతవరకు జరిగిన క్లాసెస్ నా దగ్గర ఆడియో రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. సో ఎవరైతే ఇప్పుడు జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ నేను ఇంతవరకు నేను పెట్టిన డాక్యుమెంట్స్, ఇన్ఫర్మేషన్, ఆడియో రికార్డింగ్స్ ఇవన్నీ కూడా షేర్ చేసి ఇక్కడ నుంచి కంటిన్యూ అయితే అవుతున్నారు. క్లాస్ టైమింగ్స్ వచ్చేసి 8 to 9 ఎవ్రీడే నైట్ అయితే ఉంటుంది. ఆన్లైన్ క్లాస్ గూగుల్ మీట్లో అయితే జరుగుతుంది. మండే టు సాటర్డే వచ్చేసరికి మనకి క్లాస్ సబ్జెక్ట్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సండే వచ్చేసరికి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి అలాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ రివిజన్ అవంతా కూడా ఉంటుంది. కాబట్టి మీకున్న డౌట్స్ని అవన్నీ కూడా నేను క్లారిఫై చేస్తున్నాను క్లాస్ కోచింగ్లో. ఇంకా మీకు జాయిన్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన కోచింగ్లో జాయిన్ అవ్వండి. సో చాలామంది జాయిన్ అవ్వారు, బాగా నేర్చుకుంటున్నారు. సో ఇంటరాక్షన్స్ కూడా బాగా అవుతున్నాయి. ఈసారి మంచిగా వర్కౌట్ అయితే నేను ఎప్పుడు కూడా కోచింగ్ కంటిన్యూ చేస్తానన్నమాట. ఎందుకంటే నేను చెప్పేది కాదు, నేను చెప్పడం వల్ల రిజల్ట్ చూసిన తర్వాత నేను ఫర్దర్ కంటిన్యూ చేస్తాను. సో ఇది నేను తీసుకున్న మోటో. కాబట్టి నేను ఇది తీసుకున్నాను అంటే నా బెస్ట్ నేను ట్రై చేస్తున్నాను అర్థం. కాబట్టి ఇంకెవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే విలేజ్ వకీల్ వాసవి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, లేదా విలేజ్ వకీల్ వాసవి @gmail.comకి మెయిల్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. మెయిల్ చేసేవాళ్ళు మీ నెంబర్ మెసేజ్ చేయండి, నేనే కాల్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసేవాళ్ళు మీ డీటెయిల్స్ కోసం కావాలంటే మెసేజ్ చేయండి. సో డీటెయిల్స్ తర్వాత మీకు కావాలంటే జాయిన్ అవ్వచ్చు. సో డీటెయిల్స్ ఏమీ లేదు, ఎవ్రీథింగ్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలోనే మెన్షన్ చేసి పెట్టేశాను. సో ఈ 3 months కోర్స్కి కూడా 7,000 ఫీ ఉంటుంది. కాబట్టి మీరు ఇంకేమైనా మాట్లాడాలనుకుంటే, మీకు ఇంకేమైనా కావాలి అనుకుంటే, అంటే ఇంకేదైనా కన్సిడరేషన్స్ నేను చేయాల్సిన ఏమైనా ఉన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇది ఈరోజు వీడియో అయితే. సో మీకు కావాల్సిన డౌట్స్ మొత్తం క్లారిఫికేషన్స్ ఇచ్చాననుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో షేర్ చేయండి, ఫర్దర్ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వకీల్ వాసవి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.